ఏ అనే వ్యక్తి ఒక వర్క్ ని 30 days లో ఫినిష్ చేస్తాడు, సేమ్ వర్క్ ని బి అనే వ్యక్తి 40 days లో ఫినిష్ చేస్తాడు. ఏ అండ్ బి కలిసి 4 days వర్క్ చేసిన తర్వాత బి అనేవాడు లెఫ్ట్ అయిపోతాడు. దాని తర్వాత ఏ అనే వ్యక్తి రిమైనింగ్ వర్క్ ని ఎన్ని డేస్ లో ఫినిష్ చేస్తాడు అనేది మనకు క్వశ్చన్. ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా ఫస్ట్ మనము టోటల్ వర్క్ ఫైండ్ చేయాలి. టోటల్ వర్క్ ఎలా వస్తుంది? ఎల్సిఎం తెలియదు రెండింటికి, ఎల్సిఎం 120 అవుతుంది కదా. తర్వాత సెకండ్ స్టెప్ ఏం చేయాలి అంటే ఏ ఒక ఎఫిషియన్సీ బి ఒక ఎఫిషియన్సీ ఫైండ్ చేయాలి. ఎలా ఫైండ్ చేస్తాము? 120 డివైడెడ్ బై 30 చేస్తే ఏ ఎఫిషియన్సీ వస్తుంది, అండ్ 120 బై 40 చేస్తే బి ఎఫిషియన్సీ వస్తుంది. ఎఫిషియన్సీ అంటే ఏంది? వాళ్ళు ఒక్క రోజు చేసే పని. ఓకే, ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, వాళ్ళు 4 days కలిసి చేశారు అంటే వాళ్ళిద్దరు కలిసి ఒక్క రోజు ఎంత చేస్తారు? ఒక్క రోజు అంటే 4 + 3 7 కదా. ఇద్దరు కలిసి ఒక రోజు 7 units ఆఫ్ వర్క్ చేస్తారు. సో 4 days అంటే 4 × 7 = 28 units ఆఫ్ వర్క్ చేస్తారు కదా. దాని తర్వాత బి అనేటోడు లెఫ్ట్ అయ్యిండు. లెఫ్ట్ అంటే దాని అర్థం ఏంటి? సో ఇప్పుడు టోటల్ వర్క్ అనే దాంట్లో 28 units వాళ్ళు ఇద్దరు కలిసి చేశారు. రిమైనింగ్ వర్క్ ఎవరు చేయాలి? ఏ ఒకటే చేయాలి. ఎంత టైంలో చేయాలి? టీ అనే టైంలో చేయాలి. సో 120 = 28 ప్లస్ ఏ ఒక 1 day వర్క్ ఎంత? ఎఫిషియన్సీ 4 × టీ. ఇక్కడ నుంచి మనము 28 ఇటు సైడ్ వచ్చేస్తే మనకు 92 అవుతుంది = 4 × టీ. సో టీ అనేది మనకు 23 వస్తుంది. సో 23 days లో రిమైనింగ్ వర్క్ ఏ అనేవాడు కంప్లీట్ చేస్తాడు. స్క్రీన్ పైన కనిపిస్తున్న క్వశ్చన్ కి ఆన్సర్ కామెంట్ చేయండి.